కంపారిషన్ ఇప్పటి రోజుల్లో చాలా మందిలో ఇది నిండిపోయింది. యూనో ఒకరితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ నాకు ఇది లేదు, నాకు అది లేదు అని ఫీల్ అవుతుంటే అంటే దట్ మీన్స్ మీ దగ్గర అవి లేవు అని మీరు ఫీల్ అవుతున్నారు, రైట్? ఒకరితో కంపేర్ చేసుకోవడం, వాళ్ళని చూసి నాకు ఇది లేదే అని ఫీల్ అవ్వడం, బాధపడడం కామన్గా అయిపోయింది. ఒక్కసారి నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకో, నీ గురించి నువ్వు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నావు? ఇలా మాట్లాడుకుంటే నువ్వు గ్రో అవుతావా నీ లైఫ్లో? కాదు కదా. సో నువ్వు దాన్ని మోటివేషన్గా తీసుకో. ఎదుటి వాళ్ళ సక్సెస్ని నువ్వు మోటివేషన్గా తీసుకో. అప్పుడు నువ్వు నీ లైఫ్లో కూడా గ్రో అవుతావు. వాళ్ళని చూసి ఫీల్ అవి బాధపడడం కాదు. కంపారిజన్ అంటే ఎలా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళ సక్సెస్ని మనం మోటివేషన్గా తీసుకోవాలి. దానివల్ల నేను కూడా ఇది చేయగలను, ఇది చేస్తాను అని నమ్మకం నీకు వస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. కంపేర్ చేసుకోవడం మంచి విషయం, కానీ దాన్ని మనం ఎలా కంపేర్ చేసుకోవాలి? మిమ్మల్ని మీరు ఒకరితో కంపేర్ చేసుకుంటూ నాకు ఇది లేదు, నాకు అది లేదు అని బాధపడకూడదు. ఫస్ట్లీ వేరే వాళ్ళ సక్సెస్ని మోటివేషన్గా తీసుకోండి, మోటివేషన్గా యూస్ చేసుకోండి వేరే వాళ్ళ సక్సెస్ని. మిమ్మల్ని మీరు ఒకరితో కంపేర్ చేసుకుంటూ నాకు ఇది లేదు, నాకు అది లేదు అని బాధపడుతుంటే దట్ మీన్స్ మీ దగ్గర అవి లేవు అని మీరు నమ్ముతున్నారు అని అర్థం కదా. లిసన్, నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే బికాస్ నాకు తెలుసు ఎవరి లైఫ్ వాళ్ళది. నా మీద నాకు నమ్మకం ఉంది అండ్ నాకు తెలుసు నేనేంటి అని. అలాంటప్పుడు మనకి ఎలాంటి బాధ, ఎలాంటి కంపారిజన్, ఇలా బాధపడడం ఇలాంటివన్నీ ఉండవు కదా. సరే లిసన్, ఒకవేళ వేరే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అంటే, వేరే వాళ్ళు గ్రో అయ్యారు అంటే నేను దాన్ని ఎప్పుడూ మోటివేషన్గా తీసుకుంటాను. నేను దాన్ని ఎలా తీసుకుంటానంటే లైక్ ఎస్, ఒకవేళ వాళ్ళు దీన్ని చేస్తే కానీ నేను కూడా చేయగలను, అఫ్కోర్స్ ఖచ్చితంగా చేస్తాను కూడా, మంచి రిజల్ట్స్ తీసుకొస్తాను అని అనుకుంటాను. ఇలాంటి వేలో చూస్తాను. ఇలా కంపేర్ చేసుకోవాలి, ఇలా కంపేర్ చేయాలి. ఒకవేళ నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళు సక్సెస్ అయ్యారు, నేను సక్సెస్ అవ్వలేదు అని ఫీల్ అవుతుంటే నువ్వు ఇలా కంపేర్ చేసుకుంటున్నావు అంటే దట్ మీన్స్ అది నీకు లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు, థింక్ చేస్తున్నావు. నువ్వు దానికి డిజర్వ్ అని నువ్వు అనుకోవట్లేదు. కానీ అదంతా నిజం కాదు. నీది అన్నది అస్సలు నిన్ను మిస్ అవ్వదు. లిటరల్లీ ఖచ్చితంగా యూ విల్ నెవర్ మిస్ అవుట్ ఆన్ వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ, రైట్? అండ్ అది చాలా చాలా ప్రశాంతతని, మనశ్శాంతిని ఇస్తుంది. దట్ ఈస్ వెరీ పీస్ఫుల్. ఒకవేళ ఆ పర్సన్ దగ్గర ఆ ఏజ్లో సర్టైన్ థింగ్ ఉంది అంటే దట్ మీన్స్ నీ దగ్గర ఇప్పుడు ఏది ఉందో అది దట్ ఈస్ వాట్ మెంట్ ఫర్ యూ. అండ్ దాన్ని నువ్వు పీస్ఫుల్గా యాక్సెప్ట్ చేయి. డోంట్ ఫోకస్ ఆన్ వాట్ దే హ్యావ్. వాళ్ళ దగ్గర ఏముంది అని దాన్ని ఫోకస్ చేయకు. నీ దగ్గర ఏముందో, ఏది ఉందో దాని మీద ఫోకస్ చేయి. అండ్ నువ్వు గట్టిగా నమ్ము, నువ్వు కూడా దాన్ని సాధించగలవని, దాన్ని సంపాదించగలవని. దాన్ని మోటివేషన్గా చూడు, కంపారిజన్గా కాదు. ఓకే? కంపారిజన్ వల్ల మనం గ్రో అవ్వాలి. మనం లైఫ్లో ఇంకా బాధపడుతూ ఇంకా తక్కువగా లో అవ్వకూడదు అని గుర్తుపెట్టుకో. అలాగే వేరే వాళ్ళ సక్సెస్ని ఒక మోటివేషన్గా యూస్ చేసుకో, మోటివేషన్గా తీసుకో. అలా చేసుకుంటే నువ్వు నీ లైఫ్లో చాలా గ్రో అవుతావు. వాళ్ళు ఒకవేళ దాన్ని చేస్తున్నారు అంటే దట్ మీన్స్ నువ్వు కూడా ఆ విషయం చేయగలవు. వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటే ఆ పని ఖచ్చితంగా నువ్వు చేయగలవు, నువ్వు మంచి రిజల్ట్స్ తెచ్చుకోగలవు, రైట్? సో ఇప్పుడు నీ దగ్గర ఏది ఉందో దాంతో పీస్ఫుల్గా దాన్ని యాక్సెప్ట్ చేయి. ఎదుటి వాళ్ళ సక్సెస్ని మోటివేషన్గా తీసుకో అండ్ నువ్వు గట్టిగా నమ్ము, దాన్ని నువ్వు సాధించగలవు, సంపాదించగలవు అని. సరేనా? మిమ్మల్ని మీరు ఒకరితో కంపేర్ చేసుకుంటూ నాకు ఇది లేదు అని బాధపడుతుంటే దట్ మీన్స్ కంపారిజన్. మనం ఎదుటి వాళ్ళ సక్సెస్ని మోటివేషన్గా తీసుకోవాలి. సరేనా మిత్రమా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.